శ్రీరామచంద్ర, ట్రైన్ ఇక్కడ ఆగిందేంటి? ఏం చెబుతానమ్మా, అంత కన్ఫ్యూజన్ గా ఉంది. రైలు రోక్ అయి ఉండొచ్చు, రిజర్వేషన్ గొడవ అయి ఉండొచ్చు, ఏపీ బంద్ అయి ఉండొచ్చు, నక్సలైట్లు బాంబు పెట్టి ఉండొచ్చు, జంట నగరాల్లో కర్ఫ్ అయి ఉండొచ్చు, బండి ఆగి ఉండొచ్చు, నా బొంద అయి ఉండొచ్చు. ట్రైన్ డ్రైవర్ ఎవడో గాని ఇతగాడికి పద్మశ్రీ వచ్చే. రైలు కదులుతున్నట్టే లేదు. నా కర్మండి, ట్రైన్ నడవడం లేదు, ఆగే ఉంది. ఒరే గోవిందు, ఊపిరి ఆడటం లేదురా. ఏం భయం లేదమ్మా, వచ్చే స్టేషన్ సికింద్రాబాద్. లలిత రంజనేది సికింద్రాబాద్ స్టేషన్ వస్తుందిగా, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి బాత్రూమ్కి వెళ్ళినట్టుంది. ట్రైన్ లో ఫస్ట్ క్లాస్ లేకపోవడం నా బ్యాడ్ లకే. మీ నాన్నతో చెప్పి ఒక హెలికాప్టర్ కొనిపించుకోవే. అమ్మా వచ్చేస్తుందమ్మా, కొద్దిసేపట్లో స్టేషన్ వచ్చేస్తుంది. అమ్మా అరే నా లిప్స్టిక్ పడిపోయింది. లలిత చైన్ లాగవే. వెళ్ళు, త్వరగా వెళ్ళు. మళ్ళీ ఏమైంది? తప్పండి. ఏమ్మా, వాట్ హ్యాపెండ్? చైన్ ఎందుకు లాగా? నా లిప్స్టిక్ పడిపోయింది, అందుకే లాగాను. లిప్పు స్టిక్ పడిపోయిందా? లిప్పు స్టిక్కుల కోసం, హెయిర్ పిన్నుల కోసం, బలపాల కోసం చైన్ లాగితే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? లలిత దొరికిందా? చైన్ లాగడం నేరం తెలుసా? ఫైన్ కట్టాలి, అంతేగా. టేక్ దిస్ 500 రూపీస్. మళ్ళీ రైలు ఆగింది ఏమిట్రా? నా ప్రాణం పోయేటట్టుందిరా. అమ్మా, చేతులెత్తి నమస్కరిస్తాను. రైలు కదలకపోతే నేను బతకనమ్మా. టీసీ గారు, తొందరగా ట్రైన్ మూవ్ కానివ్వండి సార్. మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. నేను రైల్వే ఎంప్లాయీ సార్, ప్లీజ్ సార్. అమ్మా అమ్మా గార్డ్ గారు, కంపార్ట్మెంట్ లో ఓ ముసలి చచ్చిపోయింది. శవంతో పాటు మేము ప్రయాణం చేయం. శవాన్ని దించేయండి, లేదా వాళ్ళని వేరే బోగిలోకి పంపించండి. Number 7428 Rayalaseema Express from Guntakal to Secunderabad is arriving on platform number 1. Guntakal నుండి సికింద్రాబాద్ నకు వచ్చు రాయలసీమ ఎక్స్ప్రెస్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ నకు వచ్చుచున్నది. నేను ఎంత జాగ్రత్తగా సామాన్ డిక్కీలో పెట్టానో అంత మర్యాదగా ఆ నోటు తీసి నా చేతిలో పెట్టకపోతే నీ కారు, ఆ నోటు, నువ్వు, నేను ఇక్కడి నుంచి కదలం. షిట్. నాకు వచ్చు విజిల్. ఇది మామూలు విజిల్ కాదు పాప, పోలీసు విజిల్. పోలీస్ విజిలా? మరి ఏరి పోలీసులు? అటు చూడు. కింద పడ్డ ఆ నోటు అమ్మాయి గారి లెక్కలో 10 రూపాయల కాగితం మొక్క. కానీ మనకి కష్టం, మన నెత్తురు అన్నం. అల్లా, అమ్మాయి గారు మన దైవాన్ని తీసి నా చేతిలో పెట్టకపోతే ఏం జరుగుతుంది? గుంపుగా మీదకి వచ్చేసరి మనల్ని గుంపులో గోవిందా చేస్తారేమో, తీసిచ్చేవి. అమ్మా కనకదుర్గా, నా తల బిరుసు కూతురు
ఏ గొడవల్లోనూ తలదూర్చకుండా తల వంచుకుని తిన్నగా ఇంటికొచ్చేటట్టు చూడు తల్లి. అమ్మగారు అమ్మగారు అమ్మాయి గారు వచ్చేసారమ్మా. వచ్చేసిందా కనకదుర్గా? డేస్ బాగా లేవు కదమ్మా, నువ్వు క్షేమంగా రావాలని ఇప్పుడే కనకదుర్గకు 101 కోకోనట్స్ కొట్టాను. ప్రయాణం ఎలా జరిగింది? గుడ్డులా జరిగింది. ఏమిటమ్మా కనకదుర్గా, వాట్ హ్యాపెండ్? యా, ఫ్లైటింగ్ కాల్ టు సింగపూర్ 612261. ఇండియాలో ఎదురుగా ఉన్న మదర్ ని వదిలేసి ఎక్కడో సింగపూర్ లో ఉన్న ఫాదర్ కి ఫోన్ చేస్తున్నావు. ఏం జరిగిందమ్మా? I'll teach him a lesson, bloody swine. ఎవడమ్మా వాడు? ఆఫ్టర్ ఆల్ ఒక రైల్వే కూలీ. అయ్యో, రైల్వే కూలితే ఎందుకు సున్నం పెట్టుకున్నావే? వాడే అనవసరంగా నన్ను రెచ్చగొట్టాడు. I'll see his end. ఇంపాసిబుల్. ఈ రోజు ఫుల్ డే నీకు బ్యాడ్ గా ఉంది. హలో, వాట్? సింగపూర్ లైన్స్ బాగలేవా? టెలిఫోన్ ఎక్స్చేంజ్ మూసుకుని కాకా హోటల్ పెట్టుకోండి. వాట్? yes. చెప్పానా ఈ రోజంతా బ్యాడే. ముదరస్త పిల్ల, దానికి ఏం పోయా కాలం వచ్చి గొలుసు లాగింది. అరగంట ముందు వచ్చుంటే ఆ తల్లి బతికుండేదేమో. ఊరుకోరా. కాలనీ దాకా వినాయకుడిని మోసావు, చేసిన పాపం పోగొట్టుకున్నావు. ఇదిగో ఏమిటిది? మోత బరువు తెలిసిన వాడిని, కూలీ రేటు చెప్పేవాడిని. ఇది నీ రేటు, ఉంచుకో. ఎంత అదృష్టం! వినాయకుణ్ణి, లంబోదరుణ్ణి, పార్వతీపుత్రుణ్ణి 10 కిలోమీటర్లు మోసావా? ఆ భాగ్యం, ఆ లక్కు భగవంతుడు నాకు కలగజేసుంటే దండాలయ్య ఉండాలయ్య దయుంచయ్య దేవా. పోయిన జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నావో. మమ్మీ, will you stop praising him? ఆ రాస్కల్లను ఫూల్ చేయడానికి 10 రూపీస్ కూలీ ఇచ్చాడు. తప్పమ్మా, అపచారం. కూలి అనకూడదు, కానుక, గాడ్స్ గిఫ్ట్. వంకాయ్, నన్ను 10 మందిలో ఎగతాళి చేసిన ఇడియట్ ని సింగపూర్ లో ఉన్న డాడీకి చెప్పి ఎలా పిల్లి మొగ్గ వేస్తానో చూడు. ఫాదర్ ని పట్టుకుని ఫాదలు ఏమిట్రా? 5 ఏళ్ళప్పుడు సింగపూర్ తీసుకొచ్చావు, నాకు లాదు. రాదు కాదు, రాదు లాదు రాదు లాదు రాదు లాదు రాదు లాదు రాదు లాదు రాదు లాదు. సారీ పార్ట్నర్. ఓకే, కమింగ్. కోటేశ్వర పిలుస్తున్నారు, పదా. ఆ ముసలోడు పిలిస్తే నన్ను వెళ్ళాలా? ముసలాడు అన్నావంటే ముదురు పంపించేస్తాడు. ఏదో దూర బంధువులం కదా అని 10 పైసలు వాటా ఇచ్చాడు. అందుకే సింగపూర్ లో సిల్క్ చొక్కా తిరుగుతున్నాం. బుచ్చిబాబు, వీరితో మనం నెక్స్ట్ వీక్ అగ్రిమెంట్ సైన్ చేస్తున్నాం. ఈలోగా మన లాయర్ దగ్గర తీసుకెళ్లి లీగల్ ఫార్మాలిటీస్ చూడు. ఓకే. అమ్మాయి గారు, మీరు బుక్ చేసిన సింగపూర్ గారు వచ్చింది. హలో డాడీ. ఓ బేబీ, బాగున్నావా? బాగా లేను. బాగా లేకపోవడానికి కారణం ఎవడు? వాడి పేరేమిటి, ఊరేమిటి, అడ్రస్ ఏమిటో చెప్పు. ఒక రైల్వే కూలీ నన్ను ఇన్సల్ట్ చేశాడు. అలాగా? ఈవేళ ఏ ఫ్లైట్ దొరికితే అది పట్టుకుని ఇండియా వచ్చేస్తాను. ఈలోగా లోకల్ పోలీస్ కి ఒక కంప్లైంట్ ఇచ్చేసి. హ్యాండ్స్ పట్టండి అమ్మా, ప్రసాదం పెడతాను. వద్దా ఆంటీ? తప్పమ్మా, గాడు కోపం వస్తే డాగబతికైపోతుంది. మమ్మీ, కూనీ చేస్తున్నావు ఇంగ్లీష్ ని. నన్నేం చేయమంటావు? మాట్లాడితే సింగపూర్ వెళ్ళాలని మీ నానేగా బ్యాడ్ ఇంగ్లీష్ నేర్పించారు. పట్టు. ఇదిగా ఇన్స్పెక్టర్ ఈఎంఐ. ఎవరు మీరంతా? ఎవరా? మా పేడకొచ్చి మా మొగుళ్ళు లేపుకొచ్చావే ఆ రౌడీలు పెడలాను. అవును, కనిపించట్ల సైజులు రౌడీల పెళ్ళాలే. అసలు ఏమిటి మీ గొడవ? నా మొగుడు ఏం చేస్తావే? ఎంత డబ్బుంటే మాత్రం మా మొగుళ్ళే కావాల్సి వచ్చారా నీకు? అయ్యో, ఏమిటా మాటలు? ఇన్స్పెక్టర్, మా అమ్మాయి ఏం చేసింది? నా మొగుడు లేపుకొచ్చిందమ్మా. చెప్పు తీసుకు కొడతాను. మాకు అబ్బా, నిన్ను. అమ్మా, ఏదో చిన్నపిల్ల తెలియక తప్పు చేసింది. మా వారు రేపు సింగపూర్ నుంచి వస్తారు. వారు రాగానే మీకు ఏదైనా ఏర్పాటు చేస్తాను. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. పదండి, ఏదో ఏర్పాటు చేస్తానన్నారుగా. రాజు రాజు, నేను ఫైటింగ్ జరిగింది కదా, వాళ్ళు పోలీస్ కేసు పెట్టారు. నీకోసం పోలీసులు వచ్చారు గురు. నేను అర్జెంట్గా స్టేషన్ రమ్మంటున్నారు. అరే డాడీ, వాడే. నీ వయస్సు ఎంత? పెళ్లి సంబంధం తెచ్చారా? తెలుసుకుందామని. 24. అన్ని కోట్ల రూపాయలు బిజినెస్ చేసే సంస్థలు ఉన్నాయి నాకు. నా జాతకం చూసి కోటేశ్వరరావు
అన్న పేరు ఒక్కటే సూట్ అవుతుందని ఆ పేరు పెట్టారు. డబ్బు నేను సంపాదించాను, పరువు ప్రతిష్టలు ప్రదరించారు. ఇప్పుడే సింగపూర్ ఫ్లైట్ దిగి వస్తున్నాను. మీ వయసు ఎంత? 54. అన్ని మూటలు మోసే లైసెన్స్ ఉన్న రైల్వే కూలీ నేను. నాకున్న దమ్ము ధైర్యం చూసి రాజు అన్న పేరు ఒక్కటే బాగుంటుందని ఈ పేరు పెట్టారు. మంచి నేను సంపాదించాను, ప్రేమ గౌరవం సాటి కూలీలు ఇచ్చారు. ఇప్పుడే కోనారకు చూసుకొని వస్తున్నాను. సరే, జరిగిందంతా మర్చిపోదాం. మనకి మధ్య గొడవలొద్దు. సారీ అన్న 2 అక్షరాలు అమ్మాయికి చెప్పి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోదాం. ఇంత దూరం వచ్చారు గనక మన మధ్య గొడవలు వద్దు అనుకున్నాం గనక కావాలంటే ఓ షేక్ హ్యాండ్ ఇస్తాను. అది మీకు కాదు, మీ అమ్మాయికి. ఒట్టి చేతి నలుపుడేనా అని మీరు అనుకుంటే ఓ ముద్దిస్తా. అది మీకు కాదు, మీ అమ్మాయికి. మిస్టర్ రాజు, గొడవలు వద్దు అనుకున్నాం కదా. గోదావరికి టైం అయింది, వస్తా. హోమ్ మినిస్టర్ తో చెప్పి నీ అంత చూస్తాను. నా బిళ్ళ కూడా ఓడదు. ఇన్స్పెక్టర్, చూస్తావే, అరెస్ట్ సార్. అతను జోలికి వెళ్ళడం అంత మంచిది కాదు సార్. సౌత్ సెంట్రల్ రైల్వేలో రాణీగ లాంటి వాడు సారు. పాయింట్ లేకుండా అరెస్ట్ చేస్తే సౌత్ ఇండియాలో గూడ్స్ ట్రైన్ కూడా కదలదు సారు. అన్ని యూనియన్ల మద్దతు అతనుకుంది సారు. డాడీ, వాణ్ణేమి చెయ్యలేమా? ఇండియన్ బ్రెయిన్ తో ఏమీ చేయలేం, ఫారిన్ బ్రెయిన్ తో కొట్టాలి. తప్పి పడిపోతే దయచేసి అడ్రస్ కి చేర్చండి. ఏ ఆటో, మన రాజుని పోలీసులు అరెస్ట్ చేశారంటరా, రండి. నాయనా రాజు, దండం పెడతానమ్మా. నా మనవుడు అట్టోడు కాదమ్మా. నా మాట నమ్మండి అమ్మా. అమ్మా, చిన్న పిల్లవైనా నీకు చేతులు ఎత్తి దండం పెడతానమ్మా. నా మనవుడు ఇట్టాడు పాడు పనులు చేయడమ్మా. నువ్వన్నా నమ్మమ్మా. ఇన్స్పెక్టర్ గారు, మీరైనా నమ్మండి బాబు. నా మనవుడు నిప్పులు అంటాడు, ఇట్టాడు పనులు చేయడు బాబు. మీ కాళ్ళు పట్టుకుంటా బాబు. నిన్నే లేబమ్మా, లే. ఏ కూలి, తల తిరిగిపోయిందా? కళ్ళు మూసుకున్నావు. ఆఫ్టర్ ఆల్ 10 రూపాయల కోసం మూటలు మోసుకునే కూలివాడివి. కూలి డబ్బులు లేకపోతే కడుపు నిండని ఆఫ్టర్ ఆల్ గాడివి. బెంచ్ కార్లో తిరిగే నాతో పెట్టుకుంటావా? చూసావా, నువ్వు చేయని తప్పుకి పబ్లిక్ లో ఎంత కలరిచ్చానో, ఎన్ని మహిళా సంఘాల్ని రెచ్చగొట్టానో. కోర్టులో ఏ శిక్ష వేస్తారో నాకనవసరం, కానీ నేను వేసిన ఈ శిక్షకి సొసైటీలో కూలీ నెంబర్ 1 గా ఉన్న నువ్వు రేపిస్ట్ నెంబర్ 1 అయిపోయావు. మా డాడీ సారీ చెప్పమంటే ఏమన్నావు? నీ బిళ్ళ కూడా ఊడదనా? ఇప్పుడు అది ఊడకుండా ఉండాలంటే, నువ్వు ఈ కేసు నుంచి బయటపడాలంటే నేను ఐడియా చెప్పనా? టచ్ మై ఫుట్. కమ్ ఆన్, పట్టుకో. నీకు ఇష్టమైన రంగు.
లిప్స్టిక్ కోసం రైలాపి మనిషి ప్రాణాలు తీసిన రోజే నువ్వు మానవత్వం లేని మనిషి అని తెలిసింది. ఒక మగాడిని కేసులో ఇరికించడానికి ఆడదానికి ఒక్క దారే ఉంది. కానీ ఆడదానికి బుద్ధి చెప్పటానికి మగాడికి చాలా దారులుంటాయి. నేను ఏ దారిలో వస్తానో చెప్ప, కానీ ఏదో దారిలో వస్తాను. అప్పుడు నీకు తలే కాదు ఒళ్ళు తిరిగిపోయేలాగా బుద్ధి చెప్తా. మీరందరూ ఆ గోడ దగ్గరికి వెళ్ళండి, మీరందరూ ఈ గోడ దగ్గరికి వెళ్ళండి, మీరందరూ అక్కడే ఉండండి జాగ్రత్తగా. మీరు నేను టీ దాకా వస్తాను, మీరందరూ జాగ్రత్తగా కాపలాగాయండి. ముందనష్టం సంత అతగాడి జోలికి పోవటం దేనికి? ఇలా బిక్కు బిక్కుమంటూ పోలీసు కాపలాతో బతకడం దేనికి? దారిని పోయే డాగు మీద రాయి విసిరి కరిపించుకోవటం అంటే ఇదే. గృహం నాకు ఆగ్రహం తెప్పించుకో. తెప్పించను, ముందు తప్పించుకుపోయిన గ్రహం గురించి థింక్ చేయండి. వాడు మనల్ని ఏమీ చేయలేడు. మనం ముగ్గురం ఎర్లీ ఇన్ ది మార్నింగ్ ఫ్లైట్ కి సింగపూర్ వెళ్ళిపోతున్నాం. రేపు ఏళ్ళింద ఈవినింగ్ నాకు 1,00,000 వత్తుల వ్రతం ఉంది. వచ్చేవి పుష్కరాలు. ఆ గోదావరిలో మునిగిందే నేరాను బాబు. సరే, నీ ఇష్టం వచ్చిన రోజులు గోదావరిలో మునిగి సింగపూర్ లో తేలు. నేను అక్కడ వెయిట్ చేస్తుంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్. కమాన్ బేబీ. మానభంగం కేసులో అరెస్ట్ అయిన ముద్దాయి రాజు పరారీ. అబద్ధం అమ్మా, ఇవన్నీ దొంగరాతలు. ఆ రోజు రాజును బలవంతంగా జీపెక్కించడం నేను కళ్ళారా చూశాను. పోలీసులు ఏదో చేసి మన రాజు పారిపోయాడని ప్రచారం చేస్తున్నారు బామ్మ. రాజును చంపేసి పోలీసు కాల్పుల్లో చనిపోయాడు అంటారేమమ్మా. అబ్బా ఊరుకోండ్రా, అసలు ఆడేమైపోయాడని దిగులుతో నేను చస్తుంటే మీరంతా తలవ మాట మాట్లాడతారు. అట్లాంటి కుట్రేదో లేకపోతే ఆ కోటేశ్వరరావు తన కూతురు తీసుకుని సింగపూర్ ఎందుకు పారిపోయాడు? అదే నిజమైతే వాడి సంగతి ఏదో తేల్చుకున్నాం. పదండి. కూలీలంతా ఇంటి ముందు చేరి గోలగోలు చేసేస్తున్నారమ్మా. గుడారం వేసేసి ఒకటే గొడవ. ఆ రాజు విషయం తేలితేనే గాని వాళ్ళ ఆయన ఇక్కడి నుంచి కదలదటమ్మా. యూనియన్ లీడర్ రాజునే, యూనియన్ లీడర్ రాజునే. అమ్మ బులారాయ్ అందరాయ్ వెళ్ళు బామ్మ. నా మనవణ్ణి కేసులో ఇరికించింది నీ కూతురా? రాజు నీ మనవడా? ముందే మాట చెప్పు, నా మనవణ్ణి నీ మొగుడు ఏం చేశాడు? చెప్తావా గుప్పిడి ఇప్పమంటావా? వద్దు, రాజుకి అపకారం జరగదు. నేను హామీ ఇస్తున్నాను. నా మాట నమ్ము. కనకదుర్గ మీద ప్రమాణం చేస్తున్నాను. సరే, నీ మాట మీద నమ్మకంతో పెడుతున్నాను. లాక మా ఊళ్ళొచ్చావు. వారం రోజుల్లో ఈ సింగపూర్ గల్లీ గల్లీ మళ్ళీ మళ్ళీ అడగకుండా చూపిస్తా. సర్లేరా. ఏయ్, లస్పెట్ లేకుండా ఒళ్ళే ఏంటి? పేరు పెట్టి పిలువు, గౌరవంగా ఉంటుంది. సరే, నాకు ముద్దొచ్చినప్పుడు మాత్రం పేరు పెట్టి పిలుస్తా. నేను నీకు ముద్దొస్తున్నానా? అయితే గోపాల్ ఏమిటి పిచ్చి నా కొడక అని కూడా పిలుచు. మూడు రావాలి కదా. అయితే నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, మిల్క్ షేక్ తీసుకొస్తా. పిచ్చి నాకుండా. Please, 1 minute, no time. Okay, please. Okay. You okay? Ekkada? అరే 1 minute. కావచ్చయ్యా, ఆయనంటే ఎవరనుకున్నావు? ఇండియాలో కడుపున పడి, జపాన్ లో పుట్టి, జర్మనీలో పెరిగి, సింగపూర్ లో బిజినెస్ చేస్తున్న పెద్ద కోటీశ్వరుడు. రిచెస్ట్, ఎవరెస్ట్, నో రెస్ట్.
ఓకే ఓకే థ్యాంక్ యూ Go back. No autographs. Time over. No autographs. Oh, Eric, please. No, darling, please. Go back and say, go back. కులి ఏ కులి డార్లింగ్, ఇక్కడ కూలీలు ఉండరు, నేనే నీ కూలీ. ఇదిగో మిల్క్ షేక్. నాకు షేక్ వద్దు, కేక్ కావాలి. అలా నిమిషంలో చేస్తా. ఓ భరత్, టైం ఇస్ అప్. మనం డాన్స్ కి వెళ్ళాలి. అలా అరవద్దు, నాకు ఇష్టం ఉండదు. కమాన్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు రంజని. నో ఆటోగ్రాఫ్స్, నో సంతకమ్స్, నో ఇంటర్వ్యూస్. ఆయన పేరేంటి? ఓ మిస్టర్ డి భరత్. ఎక్కడుంటారు? ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. ఇంగ్లాండ్ లో ఉంటారు, హాలీడ్ లో ఉంటారు, జర్మనీలో ఉంటారు, పోలాండ్ లో ఉంటారు. ఇప్పుడు ఎక్కడ ఉంటారు? ఇప్పుడు డాన్సింగ్ హాల్. డాన్సింగ్ హాల్. ఓకే ప్లీజ్ స్లోలీ అంకుల్ ప్లీజ్ చూసుకో వెళ్ళే. నాకు ఆయన ఇంటర్వ్యూ కావాలి. నో డైరీ ఫుల్. నేను ఆయన ఫ్యాన్ అండి. నో ఫ్యాన్స్, సీలింగ్ ఫ్యాన్స్, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్. హలో మిస్టర్. హలో మమ్మీ, నాకు అర్జెంట్ గా ఓ విషయం చెప్పు. అక్కడ రైల్వే కూలీ. ఇంకెక్కడ కూలేమ్మా, అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయ్యాడా? గుర్తుపట్టమని నన్ను స్టేషన్ కూడా పిలిపించారు. సరిగ్గా చూసావా? డెఫినెట్ గా వాడేనా? డెఫినెట్ గా వాడే. డైనమిక్ ఫేస్ కదా, ఎలా మర్చిపోతాను. వా మమ్మీ, యు గివ్ మీ సచ్ ఎ బ్రిలియంట్ న్యూస్. ఎవరమ్మా? డాడీ, టాక్ టు మమ్మీ. హలో గృహం, ఇక్కడ మేము కొత్త బిజినెస్ రోడ్ పెడుతున్నాం. లాకర్ లో ఉన్న డాలర్స్ తీసుకుని నువ్వు వెంటనే బయలుదేరి రావాలి. నాకెక్కడ కుదురుతుందండి, నేనిక్కడ తమలపాకుల వ్రతం పెట్టుకున్నాను. అబ్బా నేను చెప్పేది విను. తమలపాకులు, వక్కలు, సున్నం అన్ని ఇక్కడ దొరుకుతాయి. డాలర్స్ తీసుకుని వెంటనే బయలుదేరు. డాలర్ తెమ్మంటున్నారు? విమానంలో పర్వాలేదా? అది లెక్కల్లో డబ్బే, ఏం పర్వాలేదు. తీసుకుని వెంటనే బయలుదేరు. అలాగే. అది సరే, అక్కడ కనకదుర్గ విగ్రహం దొరుకుతుందా, లేకపోతే ఇక్కడి నుంచే తేనా? హలో మొదలష్ట ఫోన్ కట్ అయిపోయింది. సరోజినమ్మ, నీ మనోడి మీద పోలీసులు జరగటానికి నా భర్తే కారణమని పై అధికారులకు రిపోర్ట్ ఇచ్చాను. రాజు మీద ఏ కేసు లేకుండా చేస్తామన్నారు. మరి మానభంగం కేసు కూడా కొట్టేయిస్తావా? అది కోర్టులో ఉంది. ఆ కేసు కోర్టు హియరింగ్ రాకముందే మనం ఆడుతున్న నాటకం సుఖాంతం కావచ్చుగా. సరే, నువ్వు కనకదుర్గమ్మని నమ్మావు, నేను నిన్ను నమ్ముతున్నాను. బయలుదేరదామా? బాబు, అలాగే జాగ్రత్త సూట్ కేసులు పెట్టేశావా? ఆలా అయితే పెట్టా. ఆలోది ఏ కలలు? ఎర్రది. ఎల్లదా? అయితే ఇప్పుడు తెస్తా. బాబు, అనుకున్నట్టే జరుగుతుందా? మనం అనుకున్నట్టే జరుగుతుంది. ఇవి దాంట్లో $1,00,000 సరే. ఎల్ల సూట్ కేసు ఎక్కడ లేదే? అయ్యో, నేను తెచ్చినవి 5,000. పద వెళ్దాం. ఓ డ్రైవల్. These are the agreement papers. Kindly go through it. Payment in dollars, Mr. Koteswarrao. ఇదిగోనండి బాక్స్. ఏ బాక్స్? ఆ బాక్స్ అండి. ఓ అదే. డాడీ, భరత్ని టీకి పిలిచానని చెప్పాను కదా. ఫినిష్ అప్. 1 minute బేబీ, 1 minute. భరత్ వస్తుంది. ఏమండి, ఇతను అచ్చం ఆ రైల్వే కూలీలా లేడు? అవును, ఖరీదైన కార్బన్ కాపీలా ఉన్నాడు. మమ్మీ, డాడీ, మీరు బాల్తో పడ్డారు. ఇద్దరు వేరు. ఇదేమిటి అంతా అలా అయిపోయారు? నన్ను చూస్తే ఈ బంధువులు ఎవరిని గుర్తొచ్చారా? తప్పుగా అనుకోకు బాబు, నీలాంటి అబ్బాయే మా ఇండియాలో ఒకతనున్నాడు. అందుకే స్మాల్ షాక్ అయ్యా. యా మనిషిని పోలిన మనుషులు ఖండానికి కూడా చప్పున ప్రపంచంలో 6 ఉంటారండి. ఇండియాలో కూడా ఉన్నారనమాట. అదలు నాలాంటి వాడు ఇంకొకడు ఏ ఖండంలోనైనా ఉండి ఉంటాడా? నీలాంటి కోతి ఉంటుంది కానీ నీలాంటి మనిషి ఉంటాడు రా. అమ్మా రంజని, భరత్ గారిని తీసుకెళ్లి మన ఇల్లంతా చూపించి ఇలాగనే బిజినెస్ ఫినిష్ చేసుకొస్తాను. ప్లీజ్ కమ్. నేను వస్తాడు. గృహం, ఈ పెట్టి లాకర్ నంబర్ అంతా మర్చిపోయాను. మన పెళ్లి రోజా? మార్చి 15, 153. ఏమిటి ఇందులో ఆకులు వక్కలు విగ్రహం తప్ప ఏమీ లేవు. డాలర్లు ఏమయ్యాయి? కనకదుర్గమ్మ తల్లి, ఇందులోనే పెట్టానండి. గృహం నాకు ఆగ్రహం తెప్పించగా డబ్బు ఏమైందో చెప్పు. Mr. Koteswarrao,
డాలర్స్ రెడీ చేశాకే అగ్రిమెంట్ రాసుకుందాం. విల్ మీట్ అగైన్. అయ్యో అయ్యో ఆగండి మిస్టర్ కోటేశ్వరరావు, మీకు అభ్యంతరం లేకపోతే ఆ $1,00,000 నేను ఇస్తాను. $1,00,000? యా అంకుల్. చూసారా, అచ్చం మన డాలర్స్ లాగానే ఉన్నాయండి. నీ మొహం, మన రూపాయి నోట్లన్నీ ఒక్కలా ఉన్నట్టే డాలర్లన్నీ ఒక్కలాగే ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. సమయానికి వచ్చి నాకు హెల్ప్ చేసిన ప్రెస్టేజ్ కాపాడావు. ఏమిటి, భరత్ మీ అమ్మాయి ప్రేమించుకుందా? గుడ్. వెంటనే పెళ్లి కూడా చేసేస్తే వెరీ గుడ్ గా ఉంటుంది కదా. నో 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 నో. భరత్ ఈ నెల 25వ తేదీన వాషింగ్టన్ వెళ్తుంది. ఆ తర్వాత జపాన్, జర్మనీ కూడా వెళ్తుంది. అయితే ఈ నెల 24వ తేదీనే పెళ్లి చేసేస్తే కలిసే ఇద్దరు వాషింగ్టన్ వెళ్ళొచ్చు కదా. ఓకే, నేను భరత్ తో మాట్లాడుతుంది, పెళ్లి ఏర్పాట్లు చేస్తుంది. థ్యాంక్ యూ. ఓ ఇది నా శేషు, మీ శేషు అది. ఓ ఏమిటండి మీరనేది? ఆ కుర్రాడు దానికి నచ్చితే సరిపోయిందా? వాడి గోత్రం ఏమిటో, కులం ఏమిటో? డబ్బు కులం. దైవభక్తి ఉందో లేదో? దేశభక్తి పుష్కలంగా ఉంది, అందుకే భారత్ అని పేరు పెట్టుకున్నాడు. మమ్మీ, ఐ లైక్ హిమ్ అండ్ ఐ లవ్ హిమ్. వాడు చెప్పినట్టు నా పెళ్లి 24వ తారీఖున జరిగి తీరాలి. నోరు మొయ్యండి. ఏవో వెధవ మాటలు చెప్పి పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నారు. ఒక గొప్పవాడు నాకు అల్లుడవుతున్నందుకు మీరు అసూయ పడుతున్నారు. అది కాదు పార్ట్నర్. ఇదిగో, ఎక్కువ మాట్లాడితే మన పార్ట్నర్షిప్ కూడా రద్దవుతుంది. కీప్ క్వైట్. ఫాదరు, అంకుల్ నమ్మడేంటి? అంకుల్ని నమ్మించాలంటే వాడితో పాటు వాడికి తెలియకుండా నువ్వు ఇండియా వెళ్ళు, ప్రూఫ్స్ తో తిరిగిరా, పెళ్లి నేను ఆపు చేయిస్తాను. అలాగే ఫాదరు. రాజు వచ్చేసాడు రా. రాజు, నువ్వు ఈ సూట్ లో దొరబాబులాగా ఉన్నావు. కోర్టు టైం అయింది, త్వరగా వెళ్ళి డ్రెస్ మార్చురా. నేనున్నా కదమ్మా, నీ మనవని ఇరికించడం కోసం పెట్టిన బోగస్ కేసు ఇది. నెక్స్ట్ హియరింగ్ లో కేసు కొట్టేయించేస్తా, నువ్వేం బాధపడకు. రానాయనా. చూడండి ఎస్ఐ గారు, చెప్పండి. రాజు అనే ఈ రైల్వే కూలీ లలిత అనే అమ్మాయిని మానభంగం చేయడం మీరు కళ్ళారా చూశారా? చూడలేదు సార్. మానభంగం జరిగిన చోటికి అసలు మీరు ఎలా చేరుకోగలిగారు సార్? ఫోన్ వచ్చింది సార్. ఎవరు చేశారు సార్? తెలియదు సార్. ప్లీజ్ నోట్ డౌన్ దిస్ పాయింట్ మీ లార్డ్. నోట్ దిస్ పాయింట్? అసలు ఇందులో నోట్ చేసుకునే పాయింట్ ఏముంది? ఈ కేసు పోయిదే సార్. ఆ విషయం కోర్టు వారు తెలుస్తారు సార్. కుమారి లలిత, కుమారి లలిత, నువ్వు చెప్పుకునేది ఏమైనా ఉందా? మానవత్వంతో ఆమెను ఇంటికి చేర్చానే తప్ప నాకే దుర్దేశం లేదు ఎవరన్నారు. డబ్బున్న స్నేహితురాలకి ఇచ్చిన విలువ ఆ అమాయకురాలు తన శీలానికి ఇవ్వకుండా నా మీద నింద వేసింది. ఈ కేసుని తిరిగి జూలై 13వ తేదీకి వాయిదా వేయడమైనది. ఏ మిస్టర్, రాజు ఇంకా రాలేదే? ఎనీథింగ్ డేంజరా? నో 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 నో. ఇప్పుడే ఫోన్ చేశాను, ఫ్లైట్ దిగాడు, రాజు వస్తుంది. గోళం జరిగిపోయింది. వీడు కోటీశ్వరుడు కాదు, రైల్వే కూలీ. వీడి పేరు రాజు. నోలు మూసుకో. ఎక్కడో ఇండియాలో ఉన్న రైల్వే కూలీ ఇక్కడ సింగపూర్ లో ఎలా ఉంటాడు? ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. నా మాట నమ్మండి, లంచనికి అన్యాయం జరిగిపోతుంది. బాబు భరత్, నువ్వెవరవో చెప్పి వీడి నోరు మూయించు. నేను చెప్పరా, రైల్వే
కూలీ. ఇడియట్, మమ్మల్ని ఇంతదాగా చేస్తావా? నీ పాస్పోర్ట్ సీజ్ చేయిస్తాను, నీ మీద చీటింగ్ కేసు పెట్టి నిన్ను ప్రాసిక్యూట్ చేయిస్తాను. నా బెళ్ళ కూడా ఓడదు. రంజని, నువ్వెందుకమ్మా ఏడుస్తావు? వాడు మోసం చేసి నీ మెళ్ళో కట్టిన తాడు తాళి కాదు, అసలు జరిగింది పెళ్లి కాదు, వాడిని మొగుడు కాదు. ఏమిటండి మీరనేది? ఒక్కసారి 3 ముళ్ళు పడ్డాయంటే భారత స్త్రీకి పెళ్ళైనట్టే లెక్క. అది ఇప్పుడు భారత స్త్రీ కాదు, సింగపూర్ వనిత. పైగా ఈ పెళ్లి మన దేశంలో జరగలేదు. కోర్టులో దొంగ సాక్ష్యాలు చెల్లనట్టే విదేశాల్లో జరిగిన దొంగ పెళ్లి కూడా చెల్లదు. రంజని, ఆ తాళి తెంపి అవతల పారాయి. తల్లి కనకదుర్గ, ఆ 7 హిల్స్ గాడి కంటే నువ్వే పవర్ఫుల్ అని రుజువు చేసుకున్నావమ్మా. నా కూతురు ఆవేశంలో విసిరి పారేసి నీ తాళి పెట్టు నీ మెళ్ళో పడేలా చేసుకున్నావు. మళ్ళీ అది దాని మెళ్ళో పడే వరకు నువ్వే రెస్పాన్సిబుల్. అంకల్, మీరు ఒల్లి కావద్దు. తాళిబుట్టు తీసేస్తే సెకండ్ మ్యారేజీ చేసుకోవచ్చుగా. రెండో పెళ్ళైనా సరే నీ కూతుర్ని నేను చేసుకుంటా. ఆ కూలి వెధవ కన్నా నీలాంటి గాలి వెధవే బెటరు. బుచ్చిబాబు, వెంటనే పోలీసులకు ఫోన్ చేసి వాడు సింగపూర్ దాటిపోకుండా చూద్దు. తాళి కడుతుండగా తీసిన ఫోటోలు, వీడియో క్యాసెట్ మన చేతికి రాకుండా వాడి జోలికి వెళ్తే ప్రమాదం. అయితే నేను వెళ్ళి వాడితో కిలికిట్ ఆడుకునేనా సరే పెళ్లి ఫోటోలు, వీడియో క్యాసెట్ తీసుకొస్తాను. మీరు ఒల్లి కావద్దు. బుచ్చిబాబు, మీ వాడిని ఆలిక్కి కాస్త తేనె రాయకూడదు, ఆ రా పలుకుతుందేమో. పలుకుతుందని తెలిస్తే తేనే కరమండి బాబు, విషమైనా రాస్తా. వివాహ భోజనంబు వింతైన వంటకంబు. పోలీస్! Why man? What is this? What? Your bag, sir. Thank you. ఇండియా వెళ్ళడానికి ఇదిగోని ఫ్లైట్ టికెట్. థ్యాంక్ యూ నాగోజీ. నా ఇండియా అడ్రస్ గుర్తుందిగా? కూలీ నంబర్ 1, కేర్ ఆఫ్ సికింద్రాబాద్ స్టేషన్, ఆంధ్రప్రదేశ్. వస్తావా? గుడ్ లక్. ఒలే లాజు, ఈ రోజు అంకుల్ని తీసుకుని ఇండియా వస్తానులా. నిన్ను విడిచిపెట్టను. లాజు నీకు దొలకడు. ఎందుకు వృధా ప్రయాస? వీడెవడో పౌన్లు పట్టే వాళ్ళ ఉన్నాడు. ఐ విల్ గివ్ యూ $5 American. లీవ్ మీ. షట్ అప్. చూడండి,
ఈ సిటీలో మీరంతా పేరు మోసిన లాయర్స్ అని తెలిసి మిమ్మల్ని పిలిపించాను. సింగపూర్లో జరిగిన మా అమ్మాయి పెళ్లి అసలు పెళ్ళే కాదు అని నిరూపించాలి. దానికి ఎంత డబ్బైనా సరే ఇస్తాను. చూడండి, పెళ్లి ఏ టైప్ లో జరిగింది? ఇండియన్ టైప్ లోనే జరిగింది. ఓహో, పెళ్లికి ఫోటోలు వగైరా తీశారా? వీడియో కూడా తీశారు. పెళ్లి వార్త పేపర్ లో పడిందా? సింగపూర్ పేపర్ లో పడింది. అది ఇండియా రాదుగా. నో ప్రాబ్లం. అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నప్పుడు మీరు నవ్వుతూ నిలబడ్డారా? వాడు కూలి వేధవ అని తెలియక నవ్వుతూనే నిలబడ్డాను. అంటే సుమారు ఏ మోతాదులో నవ్వుంటారు? ఈ మోతాదులోనా? ఈ మోతాదులోనా? ఈ మోతాదులోనా? ఈ మోతాదులో. అయితే మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు. ఓ పని చేయండి. ఏమిటి? ఫారెన్ లో పెళ్లి జరిపించారు కనుక శోభనం ఇండియాలో జరిపించండి. ఈ లాయర్ పద్ధతి చూస్తుంటే ఆ కూలీని సపోర్ట్ చేస్తున్నట్టున్నా డాడీ. హోల్డ్ యువర్ టంగ్ మేడం. నా క్లయింట్ ఎవరైనా గానీ వారికి న్యాయం చేయడం నా ధర్మం. ఏమి ధర్మమయ్యా? ఆఫ్టర్ ఆల్ పెళ్లిని రద్దు చేయలేనంటున్నావు. ఇదేమన్నా వద్దు 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 అని 3 సార్లు అంటే రద్దయిపోయే పెళ్లి అనుకున్నారా? హిందూ వివాహ చట్ట ప్రకారం జరిగిన పెళ్లి. ఇద్దరు వ్యక్తుల్ని భార్యాభర్తలుగా కలపడానికి 3 ముళ్లే చాలు. కానీ అదే ఇద్దరు వ్యక్తులు విడిపోకుండా ఉండడం కోసం 3336 ముళ్ళున్నాయి ఈ చట్టంలో. ఐఎమ్ సారీ, నేనే కాదు, నో లాయర్ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ కేస్. థ్యాంక్ యూ. ప్రపంచంలో డబ్బుతో ఏ పనైనా చేయొచ్చుంటారుగా డాడీ. ఈ పెళ్లిని రద్దు చేయలేరా? మీ డాడీ తలుచుకుంటే ఎంతమ్మా, జరిగిన పెళ్లి రద్దు చేయగలడు. 3 రోజుల్లో నీకు మళ్ళీ పెళ్లి చేయనుగలడు. ఎస్ బేబీ, బుచ్చిబాబు చెప్పినట్టు ఈ పెళ్లి రద్దయిపోతుంది. డోంట్ వర్రీ. డబ్బున్న మహారాజులు తాళిబొట్టు తెంపేసి సంబంధాన్ని తెగతెంపులు చేసుకుంటున్నారా? దీని విలువ తెలిసిందాని కాబట్టే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఇష్టం లేదని నా కూతురు విసిరి పారేసిన ఈ తాళి కనకదుర్గమ్మ మెళ్ళో పడింది. సింగపూర్లో శ్రీమతిగా మారిన కూతుర్ని ఇండియాలో మళ్లీ కుమారిగా చెలామణి చేయాలని చూస్తున్నాడు నా భర్త. తండ్రి అండ చూసుకునే నా బిడ్డ భూమి మీద నడవటమే మానేసింది. నువ్వు నీ మనవడేం చేస్తారో నాకు తెలియదు. గర్వంతో విసిరిపారేసిన ఈ పసుపు తాడు తిరిగి గౌరవంతో నా కూతురే స్వయంగా తన మెళ్ళో వేసుకునేటట్టు చేయాలి. ఒక పేదవాడు ఒక గొప్పింటి పిల్లని పెళ్లి చేసుకుంటే ఇంత రక్తపాతం జరుగుతుందన్నమాట. అట్లని ఊరుకుంటే జరిగింది బొమ్మల పెళ్ళవుతుందిరా. జరిగింది నిజం పెళ్ళని నిరూపిస్తాను నాయనమ్మ. అవును బాబు, నిరూపించాలి. నాతోరా. ఆలయం మూసేస్తారని, ఇది దేవుడికి నైవేద్యం పెట్టే సమయం కాదని తెలిసి కూడా నిన్నెందుకు పిలిపించానో తెలుసా? నా భర్త చేస్తున్న మారణకాండకు ముగింపు చెప్పి మీ మధ్య జరిగిన మంగళ కార్యానికి శ్రీకారం చుడదామని. ఇప్పుడు నీ చేస్తున్న పని ఏ తల్లి ఏ జన్మలో చేసుండదు. ఇదిగో, అది రంజని బెడ్రూమ్ తాళం బాబు. బెడ్రూమ్ తాళమా? వివాహ బంధాన్ని గౌరవించని రంజని తల్లి అయితే భార్యాభర్తల బంధం విలువ తెలుసుకుంటుందని నా ఆశ. ఏమిటి మీరు చెప్పేది? అవును బాబు, ఉగ్గుపాల నాడు నే చేసిన తప్పుని సర్దిద్దుకోవటానికి నా బిడ్డకి మత్తుపాలు కల్పించొచ్చాను. అత్తగారిగా ఆశీర్వదించి మీ శోభనానికి శ్రీకారం చుట్టొచ్చాను.
మొగుడిని. మొగుడా? గుర్తులేదా? అటు చూడు, మన పెళ్లి సీన్. మనిద్దరం మొగుడు పెళ్ళాలం కదా. పెళ్ళైన తర్వాత మొగుడు పెళ్ళాలి ఏం చేయాలి? ఏం చేయాలో చెప్పు. ఒకసారి నన్ను గట్టిగా కౌగిలించుకో. ఎలా ఉంది? చాలా బాగుంది. తర్వాత కార్యక్రమం ఇంకా బాగుంటుంది. ఏమిటది? శోభనం అంటే అది చెప్పేది కాదు. గోవిందా గోవిందా. ఏంటేంటి, నీ ఒంటి మీద ఉండాల్సిన నైట్ గౌను అక్కడుందా? ఎక్కడో ఉన్న కూలీ చొక్క ఇక్కడుందా? సంథింగ్ హ్యాపెండా? అంత ఒళ్ళుపై తెలియకుండా ఎలా నిద్రపోయావే? పడుకునే ముందు పాలు తాగనా మత్తు వచ్చేసింది. అదేమన్నా విస్కీయా బ్రాందీయా మత్తు రావటానికి? మరి ఈ షర్ట్ ఇక్కడికి ఎలా వచ్చింది? వాడే ఏదో కనికట్టి చేసి ఈ చొక్కాని ఇక్కడ రప్పించుంటాడమ్మా. నాకు అర్థమైంది మమ్మీ. వాడు ఏదో ఒక దారిలో వచ్చి నా ఒళ్ళు తిరిగేలా బుద్ధి చెప్తానన్నాడు. ఈ దారిలో వచ్చాడన్నమాట. అవునమ్మా, వాళ్ళ దగ్గర ఇలాంటి గారడి విద్యలు చాలా ఉంటాయి. వాడేదైనా చేసేలోపు నువ్వే అడ్జస్ట్ అయిపోరాదు. ఇంపాసిబుల్. ఈ రోజు కోర్టులో వాడి రేప్ కేసు ఫైనల్ హియరింగ్. నా ఫ్రెండ్ లలితను తీసుకెళ్లి సాక్ష్యం చెప్పిస్తాను. 7 ఏళ్లు శిక్ష వేయించి వాడొస్తున్న దారిలో నో ఎంట్రీ బోర్డు పర్మనెంట్ గా పెట్టిస్తాను. ఏమిటి, జూలై 12వ తారీఖు రాత్రి తన ఎర్ర చొక్కా రంజనే గదిలో ఎందుకున్నదో తెలుసుకోమన్నాడా? ఆ రాస్కల్ చేత తన్నులు తినొచ్చిన చాలకు వాడు వేసిన జోకులు కూడా మోసుకొచ్చావా? జోకులు కాదండి, నిజమే. నిన్న నైటు రంజనే గదిలో ఎర్ర చొక్కా పడుంది. చేతబడేమో నా డౌట్. రాజు అనే రైల్వే కూలీ మీద కేవలం దురుద్దేశంతో తానే కేసు పెట్టినట్టు కుమార్ లలిత అంగీకరించడం వల్ల కేసు కొట్టివేస్తూ కోర్టు వారిని తప్పుత్రోవ పట్టించడానికి ప్రయత్నించినందుకు కుమార్ లలితకు 2000 రూపాయల జరిమానా విధించడమైనది. ముద్దాయి రాజు నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేయటమైనది. పార్ట్నర్, రాజుని కోర్టులో నిర్దోషిగా విడుదల చేశారు. ఏ క్షణంలోనైనా అల్లుళ్ళ వచ్చి రంజన్ మీద తనకు హక్కు ఉందని తీసుకుపోతాడేమో. ఏమండి, జరిగిందంతా బ్లైండ్ గా మర్చిపోయి అమ్మాయిని కాపురాన్ని పంపించేద్దామా? గృహం నాకు ఆగ్రహం తెప్పించు. అంకుల్, వాడి దెబ్బకు నా కుడి చెంప వాచి ఉండొచ్చు. ఆ మీద కేసు లేకుండా మీరు చూస్తే ఆ కడప బంబు తీసుకెళ్లి వాడి ఇంటి మీద వేస్తా. నా గురించి ఎవరు వరి అవ్వతో నిర్ణయం నేనే తీసుకుంటాను. ఏంటే కోటేశ్వరరావు కూతురా, ఏంటి కొత్త సెటప్? నాకు తెలుసు మీరస్సలు నన్ను నమ్మరని. రూపాయల మీద నడిచాను, డాలర్స్ మీద దొరలాను. మరి నన్ను ఈ మందులో ఎందుకు దొల్లిస్తున్నావు? చెబుతాను. జరిగిందంతా ఒక పీడకలగా మర్చిపోవాలని. మర్చిపోయా. భవిష్యత్తుని ఒక రంగుల కలగా మార్చుకోవడానికి. రంగుల కళ అదెలా ఉంటుంది పాప? రాజు, 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 నువ్వు నాకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి? జూలై 12వ తారీఖు. జూలై 12 రాత్రి. జూలై ఏమైందమ్మా? నా హస్బెండ్, అదే నా మొగుడు మందుకుపోయింది.
కొంచెం హెల్ప్ చేస్తారా ప్లీజ్? పదరా. ఏమండి? స్టడీ స్టడీ. రాజు రాజు జూలై 12 రాత్రి నా గదిలోకి వచ్చావు కదా? వచ్చాను. వచ్చి ఏం చేసావు గుర్తుందా? వచ్చి వచ్చి నాకు నిద్ర వస్తుంది. ఇదొక్కటి చెప్పి పడుకో. గదిలోకి వచ్చేసరికి ఊగుతున్నాయి. ఏమిటి? కర్టన్లు. నీ అందం చూసి నేను ఊగిపోయాను. పోయిట్రీ వద్దు, జరిగింది చెప్పు. నీ అందానికి పిచ్చాడినైపోయి విప్పేశా. ఏం విప్పావు? ప్యాంటు విప్పబోయి నీ మొహంలో అమాయకత్వం చూసి జాలేసింది. నీ బొట్టు మాత్రం చెరిపేసి నా ఎర్రచొక్క కావాలని వదిలేసి వెళ్ళిపోయా. అంతకంటే ఏం జరగలేదా? జరగలేదు. బుచ్చిబాబు, ఉన్న ఆధారాలన్నీ మండి మసి అయిపోయాయి. ఇంకో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నా కూతురు పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను. డాడీ, నీకు ఇష్టమైన వ్యక్తితో తాళి కట్టించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బుచ్చిబాబు, నా కూతురునిచ్చి నీ కొడుకుతో పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మన ఆత్మీయుల మధ్య వెరీ సింపుల్ గా తొందరలోనే నిశ్చితార్థం చేసుకుందాం. బుచ్చిబాబు కొడుకు పెళ్లి కొడుకు అయ్యాడు పాదలు. సింగపూర్ లో కంపెనీ, ఇండియాలో కరెన్సీ, మన సొంతం అయ్యేర సన్నో పాదలు పాదరు పాదలు పాదరు పాదలు పాదరు పాదలు. నమస్కారం కోటేశ్వరరావు గారు. నమస్కారం డాక్టర్, రండి కూర్చోండి. అబ్బాయి ఎక్కడ? అత్తగాలు నన్ను ఆశీర్వదించండి. టైం బ్యాడ్ గా ఉంది నాయనా, నిన్నే ఆశీర్వదిస్తాను. లే రామ్మా కూర్చో. రే డి గోపాల్. మై డియర్ ఫ్రెండ్స్, మీకు శుభవార్త. నా చిరకాల మిత్రుడు, నాకు సింగపూర్లో బిజినెస్ పార్ట్నర్ అయిన బుచ్చిబాబు ఓన్లీ సన్ గోపాల్కి నా ఓన్లీ డాక్టర్ రంజన్ ఇచ్చి వివాహం చేయబోతున్నాను. అందుకే గెట్ టుగెదర్. అదలు బంగాళపు లింగేది? లింగు కాదురా, రింగు రింగు. లింగు కాదురా, లింగు లింగు. ఫీల్ అవుతున్నావా? నీకు ఇది రెండో పెళ్లి కింద లెక్క కాదు, బిల్లుగా ఉంటుంది. మెల్లగా పెడతాను. దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నావా? గతం మలిచిపో. లంజనికి ఏమైంది పాదలు? ఏమైందమ్మా? ఏమైంది? అయ్యో డాక్టర్ అమ్మా, అమ్మా డాక్టర్ అమ్మా, ఏమైంది? ఏమైంది బేబీ? ఏమైంది సార్? ఏమన్నైతే ఫీల్ అవ్వాల్సింది మేము. జీడిపప్పు తిన్నావు కదా, చూస్తా వెళ్ళిపా. నువ్వు నోరు బుయ్యిలా. మా బేబీకి ఏం కాలేదు కదా? ఏం కాకపోవడం ఏంటండి? మమ్మల్ని ఫూల్స్ చేసింది, మిమ్మల్ని తాతం చేయబోతుంది. ఏమి డాక్టర్ అమ్మా? వాట్ హ్యాపెండ్? మీ అమ్మాయి గర్భవతి. మీ అమ్మాయి గర్భవతి. హలో
హలో హలో హలో హలో హలో కళ్ళు తిరిగి వాంతి చేసుకున్నావట? నీ కడుపులో బుల్లి కూలోడు పెరుగుతున్నారట. షటప్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా? 3వ నంబర్ ప్లాట్ఫామ్. కృష్ణ ఎక్స్ప్రెస్ టైం అయింది. 3వ నెలలో ఎలా ఉండాలో, 6వ నెలలో ఏం చేయాలో, 9వ నెలలో జాగ్రత్తలేమిటో నీకు అంత బాగా తెలుసా? అసలు 3వ నెల రావాలంటే ఏం చేయాలో నాకు తెలిసి నిరూపించాను కదా. అరిస్తే అలరైపోతావు. అడ్డదారిలో వచ్చి ఒక ఆడదాన్ని మోసం చేయడం మగతనం అనుకుంటున్నావా? ఏ దారైతేనే నీకు ఒళ్ళు తిరిగేలా బుద్ధి చెప్పాను. అవును, నువ్వు నా దగ్గరకు వచ్చావేమిటి? ఓహో, నీ మెడలో తాళలేదు కానీ కడుపులో బిడ్డ, వాడికి తండ్రి కావాలి అందుకొచ్చావు. పోనీ పని చేయి, తప్పు అయిపోయింది నొప్పుకొని నా కాళ్ళు పట్టుకో, పబ్లిక్ గా నీ బిడ్డకు ఫాదర్ నొప్పుకుంటాను. కాళ్ళు పట్టుకోవడానికి నేను సెంటిమెంటల్ ఫోన్ని కాను, కట్టిన తాళినే తెంపి పారేసిన దాన్ని. పసుపు తాడు కాబట్టి విసిరేసావు, కానీ కడుపులో పేగిని ఎలా తెంచేస్తావు? అబార్షన్ చేయించుకొని. నిమిషాల్లో స్పృహ వస్తుంది. ఏం తేడా జరగలేదుగా? మీరిద్దరూ చెప్పినట్టే చేశాను. అమ్మా డాక్టర్ అమ్మ, ఒక మామకు బుద్ధి చెప్పటానికి కృష్ణుడు పుట్టాడు, ఒక తండ్రి గుణపాఠం నేర్పటానికి ప్రహ్లాదుడు పుట్టాడు. ఇప్పుడు ఒక తల్లికి బుద్ధి చెప్పటానికి కడుపులో ఉన్న బిడ్డ భూమి మీద పడి తీరాలి. సారీ గృహలక్ష్మి గారు, క్రిందటి నెలలో అబార్షన్ కోసం మనం చేసిన ట్రయల్ ఫెయిల్ అయింది. వాట్? అబార్షన్ ఫెయిల్ అయిందా? అంతేకాదు, 5వ నెలలో మళ్ళీ నువ్వు అబార్షన్ కోసం ట్రై చేస్తే నీ ప్రాణాలకే ముప్పు. నువ్వు బిడ్డను కనుక తప్పదు. నీ బోడి సలహాలు నాకేం అక్కర్లేదు. నీకు వైద్యం చేత కాకపోతే ఇంట్లో వంట చేసుకుంటూ కూర్చో. రంజని, హోల్డ్ యువర్ టంగ్. జరిగింది తెలుసుకోకుండా మాట్లాడకు. ఆ రోజు నీ భర్త వచ్చి తన లీగల్ మ్యారేజ్ అని, అబార్షన్ చేస్తే నన్ను కోర్టుకి ఇడుస్తానని బెదిరించాడు. అందుకు మీ అమ్మ సపోర్ట్ చేసింది. అవునో కాదో మీ అమ్మనే అడిగి తేల్చుకో. మమ్మీ, నిజమా? వాడంటే నాకు అసహ్యం అని తెలిసి నా కడుపులో వాడి బిడ్డను పరిగణిస్తావా? దైవ భక్తురాలని చెప్పి దొంగ పూజలు చేస్తే చాలదు మమ్మీ. నోరు ముయ్యవే. తప్పంతా నాదేనన్నట్టు మాట్లాడుతున్నావు. సింగపూర్లో అతను వెనక పడమని నేను చెప్పానా? 24 గంటల్లో పెళ్లి జరిపించమని పట్టుబట్టమన్నానా? ఒళ్ళుపై తెలియకుండా ఇంత దూరం తెచ్చుకోమని నీకు సలహా ఇచ్చానా? నేను నిజంగా దైవ భక్తురాలు గనకే నా పూజలు ఫలించబట్టే ఈ మంచి జరిగింది. పెళ్లి రోజున ఆవేశంలో నువ్వు విసిరి పారేసిన మంగళసూత్రం కనకదుర్గమ్మ కంఠంలో పడింది. అంటే మీ పెళ్లి నా తల్లి ఆశీర్వదించిందే. ఆ తల్లి దీవెనున్నా తల్లినయ్య కోరిక నాకు లేదు. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఈ పాప నేను భరించలేను. నో, ఇతరులను ఏడిపించడమే కానీ ఏడ్చే అలవాటు మన వంశంలోనే లేదు బేబీ. నా కూతురు ఈ లోకం దృష్టిలో మరో కుంతీదేవి కాకూడదు. అందుకే మమ్మీని నిన్ను రేపు ఎవ్వరూ తెలుసుకోలేనంత దూరమైన ప్రదేశానికి పంపించేస్తున్నాను. నువ్వు ప్రసవించిన మరుక్షణం ఆ బిడ్డను అక్కడే నడు రోడ్లో వదిలి వచ్చేసి. నాకు చావు దగ్గర పడింది గనుక నన్ను క్షమించు బాబు అని సిగ్గు విడిచి అడుగుతున్నాను. మీకేం ప్రమాదం లేదన్నారు. ఇవాళ కబురు కూడా చేశాను.
నువ్వు మా వాడివి కాదా బాబు? ఇది నా భార్యకి. నేను బ్రతికుంటే నా కూతురు కనబోయే నీ బిడ్డ చేత తాత అని పిలిపించుకుంటాను. ఒకవేళ ఊపిరిపోతే నాకు తలకొరివి నువ్వే పెట్టాలి బాబు. మెల్లగానమ్మా మెల్లగా. కడుపులో ఏదో తంతున్నట్టుందేమిటి? కొడుకైతే అలాగే తంతాడమ్మా. చిచ్చి, నా కొడుకైతే ఎందుకు తంతాడు? ఆ కూలివాడి కొడుకు కదా, అందుకే పొగరం. తిను. అమ్మగారు టెలిగ్రామ్. చదవమ్మా. ఏమిటో? ఫాదర్ సీరియస్, స్టార్ట్ ఇమిడియట్లీ. కొంచెం ఓర్చుకోమ్మా, స్టేషన్ వచ్చేస్తుంది. విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ నాకు వచ్చి గోదావరి ఎక్స్ప్రెస్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ నాకు వచ్చుచున్నది. నంబర్ 7007 గోదావరి ఎక్స్ప్రెస్ ఫ్రమ్ విశాఖపట్నం టు సికింద్రాబాద్ is arriving on platform number 1. బాబు రాజు, బాబు అమ్మాయి నొప్పులు పడుతుంది. సైడ్ సైడ్ జరగాలి. సైడ్ జరగాలి బాబు. తప్పండి తప్పండి. సైడ్ సైడ్. అబ్బో, బంగారు కొండలో ఉన్నాడు. అమ్మా కనకదుర్గ, 12 బిడ్డను ప్రసాదించావమ్మా. అమ్మా రంజని, అచ్చ నీ పోలికి చూడమ్మా. రంజని, అందరి ముందు నీ బ్రతుకు అల్లరి పాలు కాకూడదమ్మా. అందుకే పుట్టగానే చెత్తకుండీలో విసిరేయమని డాడీ చెప్పారు. ఇప్పుడు నువ్వు నాకు బిడ్డవు మాత్రమే కాదమ్మా, ఒక బిడ్డకు తల్లివి. ఆ కూలివాడి కొడుకు మొహం చూస్తే నాకు ఎలర్జీ పుడుతుంది, ముట్టుకుంటే అసహ్యం వేస్తుంది. వీడిని నా పక్క నుంచి తీసేయి, లేకపోతే గొంతు పిసికి చంపేస్తా. అది కాదమ్మా. గృహలక్ష్మిగా రాయిని ఆడదగా మార్చిన శ్రీరాముడే మళ్ళీ పుట్టిన ఈ బండరాయిని మాత్రం మార్చలేదు. పేగు తెంచుకు పుట్టిన వాడిని పక్కలో ఉండని ఆడదాన్ని, పుస్తె కట్టిన వాడిని గౌరవించిన ఇల్లాలని తల్లైన పాపానికి మీరు క్షమిస్తారేమో గాని నేను క్షమించను. ఇది మీ నాన్న నీకిమ్మన్న ఆస్తి. ఈ బిడ్డ నా ఆస్తి. పొగుడుకు బదులు డబ్బుతో కాపురం చేయి, బిడ్డకు బదులు ప్రెస్టీజ్కి పాలిచ్చి పెంచుకో. బాబు రాజు ఆగరా. వద్దు బామ్మ, కలిగిన దాన్ని కడుపును పుట్టిన వీడి కూలివాడి బిడ్డగానే పెరుగుతాడు. బాబు, పసిపిల్ల ఆవేశం లేదన్నదని అలిగి వెళ్ళబోకు. పసిపిల్ల? పసిబిడ్డను గొంతు పిసికి చంపాలనుకున్న ఈ పాషాను పసిపిల్ల కాదు, ప్రపంచంలో కల్లా వింత జంతువు, బిడ్డను కన్న ఏకైక గొడ్రాలు. మీ అహంకారపు కూతురు తల్లైతే ఆడతనం వస్తుందని ఆశపడ్డారు. ఈ కూలివాడిని వెతుక్కుంటూ వచ్చి ప్రాధేయపడ్డారు. పుట్టిన బిడ్డ మీద పాసం పెంచుకోలేని రాతి మనిషి నాకు అక్కర్లేదు. మమ్మీ, ఆ రోజు డాక్టర్ ముందు ఇదంతా కనకదుర్గమ్మ మహత్యం అన్నావు, ఇది నీ మహత్యం అన్నమాట. ఆ కూలివాడికి సపోర్ట్ చేసి. ఎవరే కూలి? అసలు నువ్వు కూలిదానివి. అమ్మ గృహలక్ష్మ, నువ్వు ఆగు సరోజనమ్మ. ఇన్నాళ్ళు నిన్ను చెప్పొద్దని ఆఫ్ చేశాను. ఈ రోజు గతం చెప్పకపోతే దీని బ్రతకి భవిష్యత్తు ఉండదు. ఏమే మొగుండొద్దన్నావు, కన్నవాణ్ణి విసిరేశావు. ఇంకా ఎవరి మీదే నీ ప్రేమ? డబ్బు మీద,
నువ్వు డబ్బులో పుట్టాననుకుంటున్నావా? కోట్లు సంపాదించిన కోటేశ్వరం నీ తండ్రి అనుకుంటున్నావా? కాదు, నీ తండ్రి ఒక రైల్వే కూలి. నువ్వు పుట్టింది రోజు కూలి పని చేసుకునే ఒక పేదదాని కడుపునే. పురిటికి వెళ్తూ దారిలోనే నొప్పులు వస్తాయి. పక్కనే ఉన్న ఆసుపత్రిలో చేరాను. నేను 3వ సారి కూడా కాన్పులోనే బిడ్డను పోగొట్టుకుని గొడ్రాలు బ్రతికయిందని ఏడుస్తూ ఉంటే, బాధపడకమ్మా, వచ్చే ఏడు పండంటి బిడ్డనెత్తుకుంటాం. నాకు ఆ భాగ్యం లేదమ్మా. ఈ సంగతి తెలిస్తే ఆయన 2వ పెళ్లి చేసుకుంటారు. బ్రతికినంతకాలం అందరి శాపనార్థాలతో గొడ్రాలిగా బ్రతకాలి. ఇది మీకు పుట్టిన బిడ్డే అనుకోండి. ఇది నా ఒళ్ళో పెరిగితే కూలి తగ్గుతుంది, మీ ఇంట్లో పెరిగితే కోటీశ్వరాలు అవుతుంది. అన్నిటినీ మించి మీరు మీ భర్త దృష్టిలో సంతానవతిగా, ఆయన నీడలో సౌభాగ్యవతిగా ఉంటారు. నువ్వు లిప్స్టిక్ కోసం రైలాక్తే ఉన్న కాస్త కొన ఊపిరి పోగొట్టుకున్న పార్వతమ్మే నీ తల్లి. ఏ శవం ఉంటే ట్రైన్లో ప్రయాణం చేయనని నువ్వు మదమెక్కి మాట్లాడావు, ఆ పార్వతమ్మే నీ కన్న తల్లి. అదిగో అదే మీ యమ సమాధి. కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పే యోగం లేక కాటిలో చెబుతున్నానమ్మా, నన్ను క్షమించు. అమ్మా, అమ్మ తోడుగా అని ఒట్టి పెట్టడానికి నువ్వు లేవు. అందుకే నేను కన్నా నా బిడ్డ తోడుగా చెబుతున్నాను. నేను కోటీశ్వరాలి కాదమ్మా, తల్లిని చంపుకున్న ఒక హంతకురాల్ని. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. రంజిని, వాళ్ళలో తడిచాం. అమ్మా రంజిని, నువ్వు నీ బిడ్డ మీద మమకారం పెంచుకోవాలని నిజం చెప్పాను గాని నీ మనసు నొప్పించాలని కాదమ్మా. ఇదేంది ఆడ కూతుర్లందరూ గట్ట పరేశాన్ అయి చూస్తాండ్రు. నీ బిడ్డ నా కారికెట్లు వచ్చిండనా? నేనే జరంత పనుండి ఎత్తుకొచ్చినా. అవు మీ నాయన ఇచ్చిండని చెప్పి లాకర్కి గా కూల్ నాయన నీకు ఇచ్చిండంట కదా. ఆ సింగపూర్ లాకర్కి డబ్బు నగలు తీసుకుని మీరు మూసేసిన మీ ఫౌండరీ దగ్గరికి రావాలి. యాదుంచుకో, ఒక్కతి రావాలి, జల్దీ రావాలి. ఇప్పటికే నీ బిడ్డ పాలేక గించుకు చేస్తాండు. మీరు రండి. రాజు, ఎమ్మెల్యే రంగారు డబ్బు కోసం మన బిడ్డను ఎత్తుకుపోయాడు. నా బిడ్డను కాపాడండి. తప్పు తెలుసుకున్న మీ భార్యకి మీరిచ్చే మొదటి వరం ఇదే అనుకుని నా బిడ్డ నాకు తెచ్చివ్వండి. నా బిడ్డ నాకు తెచ్చివ్వండి. అబ్బా, ఈ కుల్లాడి ఏడుపు ఫలించలేకపోతున్నాను. వీడి గొంతు తమ్మి, ఈడెవ్వడనుకున్నావు? అల్లావుద్దీన్ అద్భుత దీపం అన్నట్టు వీడిట్లనే ఏడవాలి. ఇది నీడమ్మ పూర సొమ్ముతో రావాలి.
ఏందే పోరి ఝాన్సీ రాణి లెక్క ఈ స్టైల్ గా చేతులు ఊపుకుంటూ వస్తున్నావు గా పెట్టాడా గా లాకర్కి ఇయ్యడా ఎవల్లాది కూలీ నంబర్ 1 పుల్లోడు కూడా కొడుతున్నాడే ఎక్కడున్నావురా లే వదలు వదలు ఎక్కడున్నావురా లే ఇక్కడ్రా రే రకారం రాని బకాడి అది తీసుకొని నా బిడ్డనిస్తావా లేక త్రిశంక స్వర్గంలో ఉన్న నీ ఫాదర్ని స్వర్గానికి పంపిమంటావా? వద్దు మీ బిడ్డని ఇచ్చేస్తున్నా మా ఫాదర్ వదిలేసా మా వాడిని విడిచిపెట్టకపోతే నీ వాడు కాలిపోతారా కూలినాయారా?
అమ్మయ్యా, గాడు నమ్ముకున్నందుకు పేడంతా పోయింది. బాబు, మీ అమ్మా నాన్న పెళ్లి చేసుకుంటున్నారు, కొట్టరా జేగంత.